అన్వేష్పై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. అన్వేష్పై ఇంకో కేసు నమోదైంది. అన్వేష్పై మరోసారి కేసు పెట్టారు కరాటే కళ్యాణి. అన్వేష్పై ప్రస్తుతం ఉన్న ఐటీ యాక్ట్ 67తో పాటు 69A సెక్షన్ కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరచాలని కోరారు కరాటే కళ్యాణి. అవసరమైన డాక్యుమెంట్స్ పోలీసులకు అందించారు కరాటే కళ్యాణి. అన్వేషణ యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేయాలని, బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఆమె. గత కొద్ది రోజులుగా అన్వేష్పై ఒక రకంగా చెప్పాలంటే యుద్ధాన్నే ప్రకటించాలని చెప్పుకోవచ్చు కరాటే కళ్యాణి. ఇప్పటికీ ఈ అంశం మీద కేసులు నమోదయ్యాయి, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆ కంప్లైంట్ కాపీని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. Urgent follow-up request for examination of additional offending content and forwarding recommendation through Telangana Police Nodal Officer to the designated officer అంటూ కూడా చెబుతూనే ఇక్కడ అండర్ 69A of the Information Technology Act 2000 in connection with my FIR against YouTuber అన్వేషణ అంటూ చెబుతూనే ఇక్కడ మీరు చూడొచ్చు. ఐఎమ్ కళ్యాణి పడాల, పాపులర్లీ నోన్ యాజ్ కరాటే కళ్యాణి, a Telugu film actress and BJP leader, and the complainant in the first information report wide 877/2025 registered at your station on December 30, 2025 as a responsible citizen committed to upholding communal harmony, cultural values and the dignity of women and religious sentiments. I am deeply pained by the continued dissemination of derogatory and provocative content by the accused. అంటే మొత్తం దాదాపుగా చాలా సుదీర్ఘమైన కంప్లైంట్ కాపీ అది. ఈ కంప్లైంట్ కాపీలో అక్కడ ఇమేజెస్ని లాస్ట్లో పోస్ట్ చేయడం జరిగింది. అంటే అభ్యంతరకరంగా అనిపించేలా, లేకపోతే కాస్త ఇబ్బందికరంగా అనిపించేలా కొన్ని ఇమేజెస్ని, కొన్ని ఆ ఫొటోస్ని అటాచ్ చేస్తూ ఆ కంప్లైంట్ కాపీని నమోదు చేయడం జరిగింది.